ఒక కోట, ఒక ధీర సింహం, రాత్రి నిశ్శబ్ద నీడలలో రక్తంతో రాసిన ఒక వాగ్దానం ఎట్టకేలకు నెరవేరబోతోంది. మరాఠా జెండా ఎత్తుగా ఎగురుతోంది. కానీ కొండానా కోట మాత్రం క్రూరమైన ఉదయభాన్ ఆధీనంలో ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. ఈ అభేద్యమైన కోట స్వేచ్ఛను వెక్కిరిస్తోంది. స్వతంత్ర స్వరాజ్యమనే గొప్ప కలపై ఒక భారీ నీడలా నిలిచింది. తన రాజు గౌరవాన్ని కాపాడటానికి మరియు తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన దానిని తిరిగి పొందేందుకు తానాజీ మాలుసరే తన కొడుకు పెళ్లిని విడిచిపెట్టారు. ఒక్క చిన్న పొరపాటు జరిగినా తక్షణ మరణం సంభవించే కత్తిలాంటి కొండల గుండా అతను ప్రాణాలకు తెగించి ఒక సాహసోపేతమైన పోరాటాన్ని నడిపిస్తాడు. చీకటి రాత్రిలో తాళ్లు గాలిలో లేచాయి. ఒక ఉడుము రాయిని గట్టిగా పట్టుకోగా లోతైన అగాధం నుండి వీరయోధులు పైకి లేచారు. నిశ్శబ్దం బద్దలవుతుంది. కత్తుల చప్పుడు మరియు ఫిరంగుల మోతం మధ్య ఉదయభాన్ ఆవేశంతో దాడి చేయగా తానాజీ దృఢ సంకల్పంతో అడ్డుకుంటాడు. డాలు పగిలిపోయి శరీరం గాయపడిన ఆ సింహం మృత్యువు కళ్లలోకి చూస్తూ తన చివరి ఉగ్రమైన దెబ్బను కొడుతుంది. స్వరాజ్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ సింహం యొక్క గాథను వీక్షించడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ మహాయుద్ధంలో చేరండి.